హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో నోట్ పే యాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి మా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నవంబర్లోనే వాళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఎయిర్ డ్రాప్ అనేది ఈ నవంబర్లోనే వస్తుంది. సో టోకెన్ జనరేట్ ఈవెంట్ కూడా ఈ నవంబర్లోనే ఉండబోతుంది. సో అంటే మనం ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ కావాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి, అలాగే నా పర్సనల్ స్ట్రాటజీస్, మనం ఎక్కువ పాయింట్లు రావాలంటే ఏం చేయాలి, నా స్ట్రాటజీస్ కూడా మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. సో మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అంటే దీని గురించే కాదు, ఇటువంటి ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా ఫ్రీగా ఎర్న్ చేసే ఏ అవకాశం ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రతి ఒక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. క్రిప్టో అసెట్స్ తెలుగు అని ఉంటుంది. సో ఇప్పుడు నోట్ పే గురించి మీకు ఒకసారి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎందుకు ఈ ప్రాజెక్ట్ మనం ఇంపార్టెంట్, దీంట్లో ఖచ్చితంగా ఎలిజిబుల్ కావాలంటే ఏమేమి చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మొదటగా నోట్ పే వీళ్ళ ఇన్వెస్టర్స్ కానీ చూసుకుంటే మెక్స్ గ్లోబల్ కానీ, యానిమోకా బ్రాండ్స్ కానీ చాలా మంచి ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. ఇందులో ఒకసారి యూజర్స్ని చూస్తే కేవలం 600K నోట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మాదే టెలిగ్రామ్ బోర్డ్ కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 6 మిలియన్ నుంచి 60 మిలియన్ 5 కోట్లు 6 కోట్ల మంది వరకు అయితే యూజర్స్ అయితే యాక్టివ్గా ఉంటారు. బట్ ఇటువంటి నోట్ ప్రాజెక్ట్స్లో చాలా తక్కువ మంది, 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సో ఖచ్చితంగా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రోజు ట్రై చేసినా మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. బేసిక్ అమౌంట్ అన్న వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు ట్రై చేయండి. మీకు ఒకవేళ ఏ డౌట్స్ ఉన్నా నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని చిన్న వీడియోస్ చేశాను వీటి గురించి. ఒకసారి మీరు మొబైల్లో కేవలం నోట్ అంటే ఆల్రెడీ గ్రాస్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. గ్రాస్ ప్రాజెక్ట్ సిమిలర్ ప్రాజెక్టే ఈ నోట్ పే అని చెప్పుకోవచ్చు. గ్రాస్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 3.34 అంటే మార్కెట్ క్యాప్ చూసుకుంటే 814 మిలియన్ కలెక్ట్ అయితే చేసింది. సో ఇది చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి. దాని తర్వాత నోట్ పేకి అయితే చాలా హైప్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ట్రై చేయాలి అని చెప్తున్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే గ్రాస్ వాళ్ళు ఇంతకుముందు మొత్తం సిస్టంలో ట్రై చేస్తేనే ఎక్కువ భాగం వాళ్ళకి మాత్రం వచ్చాయి. మొబైల్లో ట్రై చేసిన వాళ్ళకి అంటే ప్రతిసారి డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఎక్కువ అయితే ఎర్న్ చేసుకోలేకపోయారు. దానికి సొల్యూషన్గా నోట్ పే వాళ్ళు అయితే మొబైల్లో చాలా ఈజీగా అయితే చెప్పారు. బట్ అయితే క్రోమ్ అంటే మనకి కివీ బ్రౌజర్ లాంటివి కానీ ఉంటే ఖచ్చితంగా అందులోనే బాగా అయితే వర్క్ అవుతూ ఉన్నాయి. మీకు డిస్కనెక్ట్ కాకుండా అందరికీ పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో కంపేర్ టు గ్రాస్ తీసుకుంటే నోట్ పే అయితే మొబైల్లో చాలా బాగా వర్క్ అవుతుంది. అందువల్ల నేను దీన్ని మీకు చెప్తున్నాను. సో మీరు ఇక్కడ అంటే చాలామంది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. కొన్ని చిన్న మిస్టేక్స్ డైరెక్ట్గా వాళ్ళు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ క్రోమ్కి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. సో కేవలం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వెనక నోడ్ అయితే రన్ అయినట్టు కాదు. సో ఖచ్చితంగా బ్రౌజర్ ఎక్స్టెన్షన్లో చేస్తేనే నోడ్ అనేది రన్ అవుతున్నట్టు. సో అందువల్ల మీరు మొబైల్ యూజర్ అయితే కివీ బ్రౌజర్ యూజ్ చేసుకుని దాంట్లో నోట్ పే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని అందులో యాక్టివ్ ఇక్కడ మీకు క్లియర్గా మీరు ఒకసారి డాష్ బోర్డ్ కానీ ఓపెన్ చేస్తే నోట్ పేది ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సెషన్ 0 రివ్యూ అని చెప్పి కనిపిస్తుంది. మీకు కానీ యాక్టివేట్ కానీ కాకపోతే ఇక్కడ ఇన్యాక్టివ్ అని చెప్పి క్లియర్గా మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి సో అక్కడ యాక్టివ్ అనేది చేసుకోవాలి. సో ఇంకొకటి సో మొబైల్ డౌన్లోడ్ చేస్తున్నారు చాలామంది యాప్ అయితే. యాప్కి దీనికి డిఫరెన్స్ ఏందో నేను చెప్తాను. సో యాప్లో ఖచ్చితంగా డౌన్లోడ్ చేస్తుంది. ఇది రెండో ఆప్షన్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే ఎక్కువ వస్తాయి. మీరు ఇక్కడే మీకు యాప్ అయితే క్లియర్గా వీళ్ళు ఇక్కడే చూపిస్తారు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డాష్బోర్డ్లోకి వెళ్ళి మిషన్ అండ్ ఎర్న్ కింద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బూస్ట్ యువర్ ఎర్నింగ్స్ అని చెప్తే గూగుల్ ప్లే యాప్ అయితే ఉంది. సో ఈ గూగుల్ ప్లే యాప్లో డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు ప్రతి 1 అవర్కి 75 పాయింట్స్ వరకు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలా అంటే ప్రతి 1 అవర్కి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 8 అవర్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. 8 అవర్స్ వరకు మైనింగ్ అని జరుగుతుంది. ప్రతి 8 అవర్స్కి మీకు మరిన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకునే అవకాశం అయితే యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇది మైనింగ్ చేసినట్టు కాదని క్లియర్గా మీకు అక్కడ చెప్పారు. సో అందువల్ల మీరు ఖచ్చితంగా బ్రౌజర్లోనే ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. సో ఇది ఈ రెండు ఇంపార్టెంట్. ఇక మూడో థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ వ్యాలెట్ని ఇక్కడ ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. వ్యాలెట్ కనెక్ట్ చేస్తేనే మీ ఎయిర్ డ్రాప్ అనేది అందులో పడుతుంది. చాలామంది గ్రాస్లో ఎంతమంది వ్యాలెట్ కనెక్ట్ చేయకపోవడం వల్ల మొదట్లో చాలామంది క్లెయిమ్ అనేది చేసుకోలేకపోయారు. అది కొద్దిగా లేట్ ప్రాసెస్ కూడా అయ్యింది. సో దానివల్ల మీరు వ్యాలెట్ కనెక్ట్ చేస్తే మీ ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. మీరు ఇంత కష్టపడి ఇన్ని చేసి వ్యాలెట్ కనెక్ట్ చేయకపోతే మాత్రం మీ ఎయిర్ డ్రాప్ అనేది రాదు. బట్ వీళ్ళు ఇంకా వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ ఇచ్చిన నేను ఇమీడియట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అంటే మనం పోస్ట్ చేసిన ఆ రోజే కానీ మీరు వ్యాలెట్ కానీ కనెక్ట్ చేసుకుని ఇస్తే మీది మన ప్రయారిటీ ముందు కనెక్ట్ అయి ఉంటుంది. సో వీళ్ళు లిస్ట్
రిలీజ్ చేసి మనం ముందు టోకెన్ అయితే రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంతకుముందు నేను చాలా ఎయిర్డ్రాప్లో ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. లాస్ట్లో కనెక్ట్ చేయడం వల్ల నాకు లాస్ట్లో డ్రాప్ వచ్చింది. అందరూ ముందే సెల్ చేస్తున్నారు, నాకు కొద్దిగా లేట్ అవుతుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ లిస్ట్ అయినప్పుడు చాలా ఫాస్ట్గా సెల్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి టైంలో మనం మిస్ అయిపోతుంటాం, మంచి ప్రైస్కి మిస్ అయిపోతుంటాం. అందువల్ల వ్యాలెట్ ఆప్షన్ రాగానే నేను ఇమీడియట్లీ పోస్ట్ చేస్తాను. ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్. బట్ ఇక్కడ నోట్ పే కొంతమంది చెప్పిన ప్రకారం జస్ట్ 1 month కింద స్టార్ట్ చేసాం, ఒక 15 days కింద స్టార్ట్ చేసాం అంటున్నారు. ఇది ఎప్పుడు ఏప్రిల్ అయితే సెషన్ 0 స్టార్ట్ చేశారు. బట్ అప్పుడు నాకు తెలియదు. బట్ కొన్ని రోజులు కదా అప్పుడు జస్ట్ చూశాను కానీ ఇంత సక్సెస్ అవుతుంది, గ్రాస్ సక్సెస్ అవడం వల్ల ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లు ఎక్కువ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు కూడా సక్సెస్ అవుతాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అంటే అందువల్ల నేను క్లియర్గా ఏం చెప్తాను, ప్రాజెక్ట్స్ కానీ మనం స్టార్టింగ్లోనే పట్టుకోగలిగితే చాలా మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అన్నిట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం చేస్తే ఎక్కువ పాయింట్లు అనేది వాళ్ళు ఇస్తారు. మైనింగ్ కింద ఎక్కువ పాయింట్స్ అనేది ఇస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా పై నెట్వర్క్ తీసుకున్నా, నాకు మొదట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొదట్లో 60 పై కాయిన్స్ అయితే వచ్చేది ఒక గంటకి. బట్ ఇప్పుడు 0.1 కూడా రావట్లేదు. సో ఆ విధంగా ప్రతి ఒక్క మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఎక్కువ ఇస్తాయి, తర్వాత తక్కువ ఇస్తాయి. అటువంటి మంచి ప్రాజెక్ట్స్ నేను ఆల్రెడీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నేను సజెస్ట్ చేశాను గైస్. ఖచ్చితంగా అవి చేయండి. డైరెక్ట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేశాను. వయాసిస్ అని చెప్పి ఒకటి చెప్పాను. సో వయాసిస్ రీసెంట్గా లాంచ్ అయింది. సో ఖచ్చితంగా దాన్ని చేసుకోండి. జస్ట్ మీరు దీంతో పాటు రన్ చేస్తే సరే, నోట్ పే ఎలా రన్ చేస్తే దాంతో పాటు పక్కన రన్ చేసుకుంటే చాలు. అలాగే ఇంకోటి బ్లాక్ మెష్ అనేది చెప్పాను. సో బ్లాక్ మెష్ కూడా ఖచ్చితంగా చేసుకోండి గైస్. బ్లాక్ మెష్ ఎందుకు చెప్తున్నా అంటే సొలానా వాళ్ళు రీసెంట్గా అప్కమింగ్ డీపిన్ ప్రాజెక్ట్స్లో నెంబర్ 1 ర్యాంక్ అయితే దీనికి ఇచ్చారు. సో ఆల్రెడీ గ్రాస్ కూడా ఇలా నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు, అది మంచి సక్సెస్ అయితే అయింది. ఇప్పుడు దీనికైతే నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు. సో బ్లాక్ మెష్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా చేయాల్సిందే ఇవన్నీ. ఎందుకంటే మనం నోట్ పే చేసినప్పుడు ఇవి పక్కన పెట్టుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను ఇన్స్టాగ్రామ్లో మీకు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా. సో ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వయాసిస్ వీటి గురించి కొద్దిగా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ వయాసిస్లో కొన్ని క్రెడిట్స్ ఎక్కువ రావాలి అంటే, సో వయాసిస్లో మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కొద్దిగా పక్క వస్తే ఇక్కడ క్రెడిట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్రెడిట్స్ మీద అంటే ఎక్కువ పాయింట్స్ అయితే ఈ చేయడం వల్ల వస్తాయి. అంటే వీళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం, అలా సోషల్ టాస్క్ కొన్ని అయితే ఇస్తారు. సో ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఒక 4-5 అయితే మిగిలిపోతే వాటిని జస్ట్ లీవ్ ఇట్ చేసేయండి, తర్వాత చూసుకోవచ్చు వాటి గురించి. అలాగే బ్లాక్ మెష్ కూడా అయితే చిన్న అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోండి. ఇవి చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఎక్కువ పాయింట్స్ అయితే ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫాలో చేసే స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించేది మీకు ఇదంతా సర్వర్లో చూపిస్తున్నాను నేను. సో ఆల్రెడీ నేను ఒక సర్వర్ అయితే బై చేశాను. నెలకి $8 పే చేస్తూ ఒక సర్వర్ అయితే బై చేశాను. సో ఆ సర్వర్ అంటే మనం ల్యాప్టాప్లో ఎక్కువసేపు 24/7 ల్యాప్టాప్ రన్ చేస్తే ల్యాప్టాప్కి ఏమన్నా అవ్వచ్చు, సిస్టమ్కి ఏమన్నా అవ్వచ్చు. సో అందువల్ల మనం ల్యాప్టాప్ రిస్క్ చేయలేం. అలాగే మొబైల్ ఎక్కువ స్ట్రక్ అవుతూ ఉంటాయి, ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి కాబట్టి ఎక్స్టెన్షన్ రన్ అవుతూ ఉండాలి కాబట్టి కొద్దిగా స్ట్రక్ అవుతూ ఉంటాయి. అందువల్ల నేను ఒక $8 కాస్ట్ పెట్టి, నెలకు ఒక $5 కాస్ట్ కూడా ఉంటాయి. బట్ నేను $8 కాస్ట్ పెట్టి ఒక సర్వర్ అయితే తీసుకున్నాను. ఈ సర్వర్లో ఇటువంటి వచ్చే ప్రతి ఒక్క నోట్ పే లాంటి ప్రతి ఒక్క యాప్ నేను ఇన్స్టాల్ చేస్తాను, ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ నేను యాడ్ చేస్తాను. సో దానివల్ల నాకు 24/7 ఇది రన్ అవుతూనే ఉంటాయి. సో నేను ఎందుకు చెప్పినా అంటే, ఇంతకుముందు గ్రాస్లో మన యూజర్ ఒక అతను ఇలాగే చేసాడంటే, ఒక సర్వర్ తీసుకొని ఒక 2 months అలాగే 60 days వితౌట్ ఇంటరప్ట్తో అలాగే రన్ చేశాడు. అతనికి ఇంచుమించుగా 1500 గ్రాస్ టోకెన్స్ అయితే వచ్చాయి. దాని వాల్యూ $4,500 పైన మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదించాడు. సో వీటిలో కూడా ఖచ్చితంగా వస్తాయని కాదు, బట్ నేను 24/7 ప్రతి ఒక్కటి చేయడం వల్ల ఏదో ఒక్క ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది. అప్పుడు మనకు కొద్దిగా మంచి అమౌంట్ అన్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను సర్వర్ అయితే బై చేశాను. మీకు ఒకవేళ ఏ విధంగా సర్వర్ బై చేయాలి, ఏ విధంగా చేయాలంటే కావాలంటే వీడియో కింద నాకు ఒక కామెంట్ అయితే చేయండి కావాలని చెప్పి. సో అలాగే మీకు నోట్ పేలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో. నేను చూస్తాను ఎంతమందికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో మీకు ఏ డౌట్ ఉన్నా గైస్ నా టెలిగ్రామ్ పర్సనల్ చాట్ ఐడి కూడా నేను వీడియో అంటే డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. సో నాతో చాట్ చేసుకోవచ్చు. చాలామందికి నేను రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. కొంతమంది కొద్దిగా టైం అయినా ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే.